ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः। हरे कृष्णा। సో బలరామ పూర్ణిమ, బలరామ జయంతి. మనందరికి కూడా కృష్ణాష్టమి అంటే అందరికీ తెలిసిన పండుగ. శ్రీకృష్ణ భగవాన్ అవతరణించారని. కానీ కృష్ణుణ్ణి చేరే మార్గాన్ని చూపించే తత్వం, కృష్ణ తత్వాన్ని బోధించి అవగాహన చేసే తత్వం బలరామ తత్వం. కాబట్టి మనం బలరామ పూర్ణిమ నిన్నంతా జరిగింది. మన బెంగళూరులో కూడా అభిషేకాలు అంత పెద్ద పండుగలాగా జరిగింది. కాబట్టి మన బలరామ లీలల గురించి తెలుసుకుందాం ఈరోజు. నిన్న మన ప్రోగ్రాం లేదు కాబట్టి ఇవాళ దాని గురించి తెలుసుకుందాం. చాలామంది ఏమనుకుంటారంటే బలరాముడు అంటే పెద్దగా ఎక్కువ మంది తెలియదు, బలరాముడి గురించి తెలియదు. కొంతమంది కృష్ణుడు అన్న కదా అంతవరకే ఉంటుంది అవగాహన. కానీ బలరామ భక్త భావ అంగీకారి బలరామ లక్ష్మణ అద్వైత సంకర్షణ శేష నిత్యానంద కృష్ణ మాధుర్యాన్ని, కృష్ణ భక్తిని, దాన్ని మొట్టమొదట ఆ భక్తి భావాన్ని అనుభవించే మొట్టమొదటి వ్యక్తి బలరాముడు. భగవంతుణ్ణి ఏ విధంగా సేవ చేయాలి? అనంత శేషులాగా సేవ చేస్తారు. శ్రీమన్నారాయణుడు క్షీరసాగరంలో ఆయన పవలించినప్పుడు ఆయనకి బెడ్డులాగా ఎవరుంటారు? ఆదిశేషుడు. ఆ ఆదిశేషుడే బలరాముడు. ఆ బలరాముడే శ్రీరామచంద్రుడి లీలలో ఎవరైనా లక్ష్మణులాగా వచ్చి రాములు వారికి సేవ చేస్తారు. ఆయన బలరాముడు. అదే బలరాముడు శ్రీకృష్ణ భగవానుకి సాక్షాత్ సేవ చేయడానికి ద్వాపరయుగంలో వస్తారు. త్రేతాయుగంలో లక్ష్మణులాగా వస్తారు. మనకు ప్రతి యుగంలో కృష్ణుడితో పాటు ఆయన వస్తారు. కాబట్టి మనం శ్రీకృష్ణ భగవానుడు కలియుగంలో ఒక భక్తావతారం తీసుకున్నప్పుడు చైతన్య మహాప్రభులాగా ఆయన నిత్యానందలాగా వస్తారు కూడా. కాబట్టి భగవత్ తత్వాన్ని బోధించే గురుతత్వం బలరాముడు. అంటే బలరాముడు రూపం భక్తభావ అంగీకారి. భగవంతుడే. ఆయన భావం ఎలా ఉంటుంది? భక్తుల భావం ఉంటుంది. భగవంతుడి ఈశ్వర భావం కృష్ణ. భగవంతుడిలో భక్తుడి భావం బలరాముడు. చూడండి, కృష్ణుడి నుంచి మొట్టమొదట వచ్చినది బలరాముడు. బలరాముడు కృష్ణుడికి రంగు వేరే తప్ప. బలరాముడు రంగు ఇలా ఉంటుంది, తెలుపు. ఒక స్వచ్ఛమైన పాలు ఎలా ఉంటుందో అటువంటి రంగు బలరాముడిది. ఆయన వేసుకునే బట్టలు ఏ రంగు ఉంటాయంటే ఐడియా ఉంది ఎవరికైనా? కృష్ణుడి రంగు ఏమిటి? మేఘశ్యామ. బలరాముడు వేసుకునే డ్రెస్సు మేఘశ్యామ. కృష్ణుడు పితాంబరం వేసుకుంటారు కదా. పితాంబరం అంటే ఎల్లో కలర్. ఎందుకు వేసుకుంటారు పితాంబరం? ఆయన రాధారాణి రంగు, బంగారు రంగు రాధారాణిది. ఆ రాధారాణి స్మరణలో ఎప్పుడు ఉంటారు. కాబట్టి భగవంతుడు వేసుకునే పంచె కూడా రాధారాణి రంగు రూపంలో ఉంటుంది. అదే పితాంబరం అంటాం. బలరాముడు ఎప్పుడు కృష్ణుడి సేవలో ఉంటారు. కాబట్టి కృష్ణుడి శరీర రంగు నీలి మేఘం కాబట్టి
అదే రంగు ఉన్న బట్టలు బలరాముడు ధరిస్తారు. చూడండి, అందువల్ల బలరాముడు వేసుకునే బట్టలు బ్లూ కలర్. ఆయన అందం కూడా కృష్ణుడిలాగే అందంగానే ఉంటారు. కృష్ణుడి శక్తి, బలరామ శక్తి ఒకటే. కానీ బలరాముడి భావం అంతా దాస్య భావం. కృష్ణుడిని కూడా ఎలా సేవ చేయాలి, ఎప్పుడు సేవ చేయాలి తపనలో ఉంటారు ఆయన. కాబట్టి మొట్టమొదటి కృష్ణుడి నుంచి వచ్చిన అవతారాల్లో అందరూ ఏమనుకుంటారంటే బలరాముడు వేరే, కృష్ణుడు వేరే అనుకుంటారు. సర్వ అవతారానికి ఆది పురుషుడు. అన్ని అవతారాలకి ఏతే చాంసకలే పుంసః కృష్ణస్తు భగవాను స్వయం ఇంద్రాది వ్యాకులం లోకం మృడయంతి యుగే యుగే. వ్యాసదేవులు అంటారు, అన్ని అవతారాలు ఒక ఎత్తు అయితే అన్ని అవతారాలకి మూలం కృష్ణుడు అంటారు వ్యాసదేవులు భాగవతంలో. ఏతే చాంసకల పుంసః కృష్ణస్తు భగవాను స్వయం. అన్ని అవతారాలకి స్వయం, అన్ని అవతారాలకి మూలం కృష్ణుడే. ఆయన నుంచి మొట్టమొదటి వచ్చిన అంశ బలరామ అంశ. బలరాముడు సమస్త వైకుంఠ లోకాలన్నీ కూడా మోసే, వాటినన్నింటినీ కూడా ఆయన శక్తి నడిపిస్తుంది. సమస్త వైకుంఠ లోకాలన్నీ కూడా బలరామ శక్తి. కాబట్టి అటువంటి బలరాముడి నుంచి వచ్చేదే 4 అంశాలు వస్తాయి బలరాముడి నుంచి. ఫస్ట్ కృష్ణుడి నుంచి బలరాముడు వస్తారు. బలరాముడి నుంచి చతుర్వ్యూహం అంటాం శాస్త్రాల్లో. చతుర్వ్యూహం అంటే 4. ఏవో వాళ్ళ పేర్లు గుర్తుంది ఎవరికైనా? వాసుదేవ, చెప్పండి. వాసుదేవ, శంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. వీళ్ళు చతుర్వ్యూహం అంటాం. 4 అంశాలు వస్తారు బలరాముడి నుంచి. ఈ ప్రథమ చతుర్వ్యూహంలో శంకర్షణ ఉన్నారు. వీళ్ళు 4 వాసుదేవుడి నుంచి వచ్చింది రామచంద్రులు, శంకర్షణ వచ్చింది లక్ష్మణ, అనిరుద్ధ ప్రద్యుమ్న, ప్రద్యుమ్న వచ్చింది భరత, అనురుద్ధ నుంచి వచ్చింది శత్రుఘ్న. వీళ్ళు 4 నుంచి వచ్చింది రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్న. అందుకే చతుర్వ్యూహం అంటారు. చతురే 4 అంశాలు. వీళ్ళల్లో శంకర్షణ వచ్చేది మూలనారాయణ అని అంటాం. ఎవరు? మూలనారాయణ. చూడండి, శాస్త్రాలు ఇవన్నీ మనకు తెలిసిన విష్ణువు అంటే ఒకటే అనుకుంటాం. ఇంత వెనకాల ఇంత సిస్టమ్ ఉంది. అందుకే కృష్ణుడిని ఆది పురుషుడు ఎందుకు అంటామంటే ఇవన్నీ మనం తెలుసుకుంటున్న అర్థమవుతుంది. ఆ శంకర్షణ వచ్చేది మూలనారాయణ. ఆయన నుంచి ద్విచతుర్వ్యూహం అని అంటారు. ద్విచతుర్వ్యూహం అంటే 2వ చతుర్వ్యూహం వస్తుంది. అదేమిటి? వాసుదేవ, ద్వివాసుదేవ, శంకర్షణ, ప్రద్యుమ్న, అనిరుద్ధ. మళ్ళీ ఓ సెకండ్ సెట్ వస్తారు. వాళ్ళల్లో సెకండ్ శంకర్షణ వచ్చేదే మహావిష్ణు. ఆ మహావిష్ణు శ్వాసలో వచ్చేది అనంత కోటి బ్రహ్మాండాలు. మనందరూ నరసింహస్వామి సినిమా చూశారు కదా, దానిలో విష్ణు వస్తారు కదా. ఆయన క్షీరోదక విష్ణు అంటారు. ఆయన క్షీరోదక సాయి విష్ణు. ఏమంటారు ఆయన్ని? ఇక్కడ శంకర్షణకి వచ్చే మహావిష్ణువు అనంత కోటి విశ్వాలు, ఆయన గాలి నుంచి శ్వాస పీల్చుకుని అనంత కోటి విశ్వాలు వచ్చేస్తుంటే ప్రతి విశ్వంలో ఆ మహావిష్ణువే గర్భోదక విష్ణువులాగా ప్రతి విశ్వంలో వెళ్తారు. ఆయనే పద్మనాభ. మన కేరళలో అనంత పద్మనాభ స్వామి చూశారు కదా, స్వామి ఇలా పడుకొని ఉంటారు. ఆయన గర్భం నుంచి ఇలాగ వస్తుంది తామర పువ్వు. ఆ తామర పువ్వు వచ్చే విష్ణువు పేరు గర్భో ఉదక సాయి విష్ణువు. ఏం పేరు? గర్భోదక సాయి అని అంటాం ఆయన్ని. కాబట్టి ప్రతి విశ్వంలో సగం ఆయన చెమటతో నింపేస్తారు. చూడండి, మనం ఏదో విశ్వం అంటే కోడిగుడ్లాగా అనుకుంటాం. ఇక సమస్త మన కళ్ళకు కనపడేది ఒక విశ్వము, దానిలో సగం ఆ స్వామి చెమటే నింపేస్తుంది. అదే గర్భ ఉదక అంటాం దాన్ని. ఆ విష్ణువు నాభి నుంచి వచ్చేదే బ్రహ్మదేవుడు. ఆయనే మన పురుషోక్తలో చెప్తాం. సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపా. అది ఎవరినంటే ఈ గర్భోదక విష్ణువుని. సమస్త విశ్వానికి పరమాత్మ ఆయనే.
విశ్వాంతరాత్మ అంటే ఆయనే. ఎలాగైతే మన శరీరానికి ఆత్మ ఉంది కాబట్టి శరీరం కదులుతుందో, విశ్వంలో కూడా ఆయన ఉన్నారు కాబట్టి విశ్వంలో గ్రహాలు, సూర్యులు, చంద్రులు, సమస్త సృష్టి నడుస్తుంది ఆయన ఉన్నారు కాబట్టి. ఒక మొమెంట్ ఆత్మ శరీరం వదిలేసింది అనుకోండి, నిన్న జీవం వెళ్ళిపోయిన తర్వాత దీనిలో కదలికలు ఉంటాయా? మీరు పలుకుతారా? టక్కన నిద్రలో కూడా లేచేస్తారు మీరు పిలిచామంటే. సో నా పేరు స్పందిస్తున్నారని. జీవం వెళ్ళిపోయిన తర్వాత కొట్టినా లేస్తామా? పొగిడితే లేస్తామా? వీరాది వీరుడు, సూర్యుడు, రాజాది రాజాని లేస్తామా? అరే మూర్ఖుడా అంటే తిరిగితే లేస్తామా? తిట్టినా లేని, కొట్టినా లేని, ప్రేమించినా లేని. ఎందుకంటే జీవం వెళ్ళిపోయిన తర్వాత ఆ శరీరం ఒక చెత్త పదార్థం లాగా అంతే. జీవం ఉంటేనే శరీరాన్ని. కాబట్టి ఈ విశ్వంలో ఆయన ఉన్నాడు కాబట్టి విశ్వంలో కదలికలు ఉన్నాయి. గామావిశ్య భూతాని ధారయామి హవోజస. స్వామి అంటారు, సమస్త సృష్టి అర్జున నా ఆధీనంలో ఉంది, నా వల్ల సృష్టి నడుస్తుంది అర్జున, గ్రహాలు నడుస్తున్నాయి. కాబట్టి అది గర్భోదక సాయి విష్ణు. ఆయన ఇంకో విష్ణు వస్తారు, ఆయన క్షీరోదక సాయి విష్ణు. ఏమంటాం? క్షీరం అంటే తెలుసు కదా. ఎక్సలెంట్. రోజు మనం అదే తాగుతుంటాం. చూడండి, సముద్రం క్షీరం, క్షీరసాగరం. మన సముద్రాలు ఎలా ఉన్నాయి? అలా అయితే బాగుండు, కొనుక్కోవాల్సిన పని లేదు. అందరూ వెళ్ళేంత కావాలంత ట్యాంకు నీళ్ళు తీసుకెళ్ళిపోయేవాళ్ళం. కానీ రకరకాల సముద్రాల సృష్టిలో ఉన్నాయి. భగవంతుడు పడుకున్న సముద్రం ఏమిటి? క్షీరసాగరం, అనంతశేషులు. ఆయన క్షీరోదక సాయి విష్ణు ఉంటారు. ఆయనే ప్రతి జీవుల హృదయాల్లో ఉండే పరమాత్మ క్షీరోదక సాయి విష్ణు. కాబట్టి దేవతలు ఏ కష్టాలు వచ్చినా బ్రహ్మదేవుడి నుంచి, పరమశివుడి నుంచి దేవతలందరూ వేడుకుంటారు కదా. నరసింహస్వామి సినిమా చూసినప్పుడు దేవతలందరూ ఎవరిని వేడుకున్నారు? విష్ణువుని వేడుకున్నారు. ఆ విష్ణు ఎవరు? క్షీరోదక సాయి విష్ణు. ఆయనే లీల అవతారాలన్నీ ఆయన ద్వారా వస్తాయి. నరసింహావతారం, వరాహావతారం, కూర్మావతారం, మత్స్యావతారం, ఇవన్నీ క్షీరోదక సాయి విష్ణు అవతారాలు. ఇవన్నీ కూడా కృష్ణుడు వచ్చినప్పుడు క్షీరోదక సాయి నుంచి రారు, గర్భోదక సాయి నుంచి రారు, మహావిష్ణులా ఉంటారు ఆయన. సమస్త బ్రహ్మాండాలు వస్తుండే. ఇలాంటి అనంతకోటి విశ్వాల్లో అనంతకోటి గర్భోదక సాయి విష్ణువులు ఉంటారు. ప్రతి విశ్వంలో క్షీరోదక సాయి విష్ణువు ఉంటారు. ప్రతి విశ్వంలో పంచముఖ శివుడు, చతుర్ముఖ బ్రహ్మలు. చతుర్ముఖ కాదు, మన విశ్వంలోనే చతుర్ముఖ బ్రహ్మ, పంచముఖ శివ. 5 తలల శివుడు ఉన్న విశ్వం మనదే. 4 తలల బ్రహ్మ విశ్వం ఇది. కానీ అనంత తలలున్న విశ్వాలు కూడా ఉన్నాయి. బ్రహ్మకి 10 తలలున్న విశ్వం కూడా ఉంది. శివుడు కూడా 10 తలలున్న శివులు ఉన్నారు. అనంతకోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. ఇవన్నీ సృష్టి జరిగింది మహావిష్ణువు. కాబట్టి ఆ మహావిష్ణువు వచ్చింది ఎక్కడి నుంచి? శంకర్షణ. చతుర్వ్యూహ పేర్లు గుర్తున్నాయి కదా. ఆ శంకర్షణ వచ్చేది ఎవరు? మూలనారాయణ. ఆయన నుంచి వచ్చింది ఎవరు? ప్రథమ చతుర్వ్యూహం. వాళ్ళందరూ వచ్చింది ఎక్కడి నుంచి? బలరామ. కాబట్టి సమస్త వైకుంఠ జగత్తు, ఈ సృష్టి నడిపే శక్తి అంతా బలరామ శక్తి. అందుకే అనంతశేషుడులాగా ఆదిశేషుడు అనంతశేషుడు అయినా కానీ, లక్ష్మణుడైనా కానీ చూడడం అంత ఏమిటి? సేవాభావం. భగవంతుని ఎలా సేవించాలి? మన కొద్దిగా ఏదైనా శక్తి ఉంటే ఎగిరెగిరి పడుతుంటాం, అంతేనా? కొద్దిపాటు డబ్బులు వచ్చాయంటే భగవంతుడు కొనాలనుకుంటాం, అంతే కదా. కొద్దిపాటి పేరు వచ్చింది అనుకోండి, మనకన్నా ఫేమస్ లేదనుకుంటాం. ఫేమ్ అనేది ఏమిటి? ఖ్యాతి. ఐస్ క్రీమ్ లాగా ఇవన్నీ. ఐస్ ఎంతసేపు ఉంటుంది? రాళ్ళులాగా కాదు. ఫేమ్ అనేది ఏమిటి? ఖ్యాతి, కీర్తి, ప్రతిష్ట. ఎలాంటివి? ఐస్ క్రీమ్ లాగా కరిగిపోతూ ఉంటాయి. మనం అల్లరి పాపకర్మలు ఎక్కువ ఏమవుతుంది? కింద మంట ఉండండి, తొందరగా కరిగిపోతుంది, అంతేనా? కీర్తి సంపాదించడానికి సంవత్సరాలు పడుతుంది, అది పోగొట్టుకోవడానికి చాలా ఒక సెకండ్ అంటే బస్సు అయిపోతాయి. కాబట్టి ఇక్కడ మనం చూసాం భగవంతుల్ని దేంతో కొనలేదు. ఆ భక్తి భావం నేర్పించే తత్వం బలరామ తత్వం. ఇది మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సింది. అందుకే
ఫస్ట్ కృష్ణుడు వచ్చే ముందే బలరాముని పంపిస్తారు ఈ లోకానికి. అందుకే బలరాముడు దేవకి గర్భంలోకి వచ్చిన తర్వాత ఈ సృష్టి గురించి వినరు అంతా మీరు. కాబట్టి వైకుంఠ సృష్టి నడిపించే శక్తి, ఈ జగత్తు నడిపించే శక్తి బలరామ శక్తి. బలరామ, బల బల అంటే ఏంటి? ఇది ఫిజికల్ ఫిట్నెస్ కాదు. బల అంటే మన 6 ప్యాక్ 8 ప్యాక్ ఉండాలేమనుకుంటాం కాదు. బల అంటే ఆధ్యాత్మిక బల. రామ, రామ అంటే ఆనందం, కరిగిపోనది అని. ప్రతి జీవుడు కోరుకునేది ఏమిటి? ఆనందం కదా. ఆ ఆనందాన్నిచ్చే, ఆ భక్తిలో నడవడానికి కావాల్సిన బలాన్ని ఇచ్చే తత్వం బలరామ తత్వం. అందుకే ఆయన పేరులోనే మనం హరే కృష్ణ మంత్రం జపం చేయాలి, మనకు కొద్ది బలం ఉండాలి, మానసిక బలం ఉండాలి కదా, ఆధ్యాత్మిక బలం ఉండాలి కదా. ఆయన అనుగ్రహం లేకుండా అది కూడా చేయలేం మనం. కాబట్టి భక్తిని నేర్పించే తత్వం బలరామ తత్వం. ఇక్కడ కృష్ణ భగవాన్ వచ్చే ముందే బలరాముడు దేవకి గర్భంలోకి వస్తారు. దేవకి గర్భంలో నుంచి కృష్ణుడు ఆజ్ఞతో ఎవరి గర్భంలోకి వెళ్తారు? ఆయన కృష్ణుడు ఎన్నో పుత్రుడు. అప్పుడు బలరాముడు ఎన్నో గర్భం? ఏడవ గర్భం బలరాముడు. కృష్ణుడు వచ్చే ముందు బలరాముడు వస్తారు దేవకి గర్భంలోకి. ఎందుకు వస్తారంటే శాస్త్రం చెబుతుంది, ఎలాగైతే ఒక ముఖ్యమంత్రి, ఒక ప్రధానమంత్రి వచ్చేటప్పుడు ఆయన దగ్గర ఉన్న అధికారి మొత్తం చూస్తారు ఎట్లా ఉంది, అరేంజ్మెంట్స్ ఎలా ఉన్నాయని. బలరాముడు ఎందుకు వస్తారంటే గర్భాన్ని శుద్ధి చేయడానికి వస్తారు. కృష్ణుడు దేవకి గర్భంలోకి వచ్చే ముందే ఆ గర్భాన్ని శుద్ధి చేయడానికి వస్తాడు బలరాముడు. చూడండి, అది కూడా సేవ. మనకి సేవ అంటేనే బలరాముడు. చూడండి, భగవంతుడితో సమానంగా శక్తి ఉండి, భగవంతుడితో కృష్ణుడితో అన్నం కూడా అలాగే తెల్లగా ఉంటాడు. కళ్ళు, బలరాముడు అందాన్ని వర్ణించలే మనం. సినిమాలో చూసి అసలు సినిమాలో నేర్చుకోలేదు బలరాముడి గురించి. మీరు భాగవత పురాణం నేను చదవాలి. ఆయన అందాన్ని వర్ణించలేదు, శక్తిని వర్ణించలేదు. కానీ భావం ఏమిటి? నేను దాసుడినే. చూడండి, ఇది అసలు ఒక భగవత్ తత్వం. దాస్య భావంలో ఉన్న భగవత్ హనుమంతుడు దాసుడు అవడం పెద్ద గొప్ప విషయం కాదు. బ్రహ్మ దాసుడు అవడం పెద్ద గొప్ప విషయం కాదు. ఎందుకంటే జీవుడు, హనుమంతుడు జీవతత్వమే, ప్రహ్లాద జీవతత్వమే, పాండవులు జీవతత్వమే. భగవతత్వం, విష్ణుతత్వం, శివతత్వం, జీవతత్వం, 3 తత్వాలు ఉంటాయి. జీవుడు హనుమంతుడైనా, బుద్ధుడైనా, మనం చూసే పాండవులైనా, గొప్ప గొప్ప మహానుభావులైన యమధర్మరాజైన, ఇంద్రుడైనా, సూర్యుడైనా, చంద్రుడైనా, ఇవన్నీ జీవతత్వం. ఒక జీవుల్లో భగవత్ శక్తి వెళ్ళి కొన్ని మంచి పనులు చేపిస్తుంది. పరశురాముడు కూడా జీవతత్వమే. కానీ ఇక్కడ విష్ణుతత్వం, భగవత్ తత్వం, విష్ణుతత్వం. విష్ణుతత్వం అంటే భగవంతుడు. బలరాముడు విష్ణుతత్వం, భగవంతుడితో సమానమైన. కానీ భావం ఎలా ఉంటుంది? జీవుల్లాగా భావం ఉంటుంది. సేవ చేద్దామని అంతే, భగవంతుడు అని ఎంజాయ్ చేద్దామన్న భావం ఉన్నది ఆయనలో. కృష్ణుడికి ఎప్పుడు సేవ చేస్తూ ఉంటాడు ఆయన. కాబట్టి అదే ఒక ఆశ్చర్యమైన అవతారం ఇది బలరాముడి తత్వం అనేది కూడా. మనం ఇప్పుడు వెనక్కి వచ్చామంటే గర్భాన్ని శుద్ధి చేయడానికి బలరాముడు ముందే వస్తాడు. అక్కడి నుంచి ఎవరు గర్భంలోకి వెళ్తారైనా? బలరాముడు ఎవరు గర్భం నుంచి వస్తారు ఈ లోకానికి? చెప్పండి. దేవకి నుంచి మళ్ళీ వస్తారు కదా. దేవకి నుంచి పుట్టరు ఆయన. దేవకిని గర్భంలోకి పంపిస్తారు కృష్ణుడు ఆయన్ని. ఎవరి గర్భంలోకి వెళ్తారు ఆయన? చూడండి, మనం ఎంత బాగా వృద్ధి చెందాం మనం. బృందావనంలో కంసుడు దేవకి వసుదేవుల్ని మథురలో జైల్లో పెట్టినప్పుడు కొంతమందిని వాసుదేవుడు కాదు, ఎవరు? వాసుదేవుడు అంటే కృష్ణుడు. వసుదేవుడు వాళ్ళందరినీ కొంతమందిని బృందావనానికి పంపించేస్తాడు. నంద మహారాజు రక్షణలో పెడతారు. వాళ్ళలో ఉన్నదే రోహిణీదేవి. ఎవరు? రోహిణి నక్షత్రం అనుకుంటారే మళ్ళీ, రోహిణి. కానీ బలరాముడు పుట్టిన నక్షత్రం ఏమిటి? కృష్ణుడు పుట్టిన నక్షత్రం ఏమిటి?
ఎస్. సో చూడండి, కృష్ణుడు పుట్టిన నక్షత్రం ఏమిటి? రోహిణి నక్షత్రం. ఇక్కడ బలరాముడు దేవకి గర్భం నుంచి రోహిణి గర్భంలోకి వెళ్తారు. అర్థమైనా? అందుకే ఆయన పేరు ఎలా వస్తుంది? శంకర్షణ అంటాం. ఆకర్షణ అంటే ఒక గర్భం నుంచి ఇంకో గర్భంలో ఆకర్షింపబడతాడు ఆయన, ఆ శక్తి. అందుకే బలరాముడు ఇంకో పేరు ఏమిటి? శంకర్షణ. ఏం పేరు? ఆ శంకర్షుణ్ణి నిత్యం పూజించే దైవం ఎవరు? పరమశివుడు. పరమశివుడి ఇష్ట దైవం శంకర్షణుడు. అందుకే ఆయన రామనామం ఎప్పుడు జపం చేస్తూ ఉంటారు. పరమశివుడు హృదయం అంతా కూడా రామనామం ధ్యానంలో ఉంటారు ఆయన. కాబట్టి ఆయన పూజించే శంకర్షణ, అందుకే ఆయన ఏమంటాం? శంకర అంటాం. ఆయన ఇష్టం శంకర్షణ కాబట్టి శివుడికి ఏ పేరు వస్తుంది? శంకర అని పేరు వస్తుంది. సో ఇది రోహిణి గర్భంలో వెళ్ళిన తర్వాత బృందావనంలో బలరాముడు పుట్టిన తర్వాత ఆయనకి నామకరణం చేసేది ఎవరు? గర్గముని. ఎవరు? గర్గముని. బలరామ అని పేరు పెడతారు ఆయనకి. చూడండి. సో ఇది ఆయన అవతారం ఎలా మొదలయ్యింది. తర్వాత బలరాముడు ఏమంటే ఆది గురువు అని అంటాం. నాయం ఆత్మ బలహీనతే లభ్యతే అంటే బలహీనులైన వాళ్ళు భక్తులు మార్గంలో ఉండలేరు. అంతే కదా. ఇక్కడ కొన్ని ఎన్ని నియమాలు ఉంటాయి. ఆనింగానికి తినకూడదు, ఎరగడ్డ తెరగడ్డ తినకూడదు, టీ కాఫీలు తాగకూడదు, సినిమాలు చూడకూడదు, మ్యూజిక్ వినకూడదు. అర్థమవుతుందా? చాలా చెత్త యూట్యూబ్ ఛానల్ చూడకూడదు, సీరియల్ అసలు చూడకూడదు, పేపర్లు కూడా నమిలి తినేయకూడదు, ఊరికి పైపైన చూడాలంతే, హైలైట్స్ అంతే. అర్థమైనా? ఇన్ని నియమాలు. పొద్దున బ్రహ్మముహూర్తంలో లేయాలి, హరినామ జపంతో మొదలవ్వాలి, రోజంతా భగవద్గీతే శ్వాస అయిపోవాలి. ఒక ఊహించుకోండి ఎలా ఉంటుంది జీవితం. కష్టం అనిపిస్తుంది కొత్తగా ఉండే వాళ్ళకి. భక్తులకి అది సాధారణ జీవితం, అది గొప్ప విషయం కాదు ఇది. కానీ మామూలు విషయాలకి మామూలు ఒకరోజు నిద్ర లేస్తేనే 3:30కి అంతే వాడు ఇల్లంతా హలాగోలా చేస్తాడు. అందరూ తెలుసుకోవాలి పక్కింట్లో కూడా లేచాడు. భక్తులు లేచి తెలియకూడదు ఎవరు కూడా. అటువంటి సైలెంట్గా ఉండాలి. అంటే జపము, వాళ్ళ జపయజ్ఞం, భాగవత శ్రవణం, భాగవత పఠనం, భగవత్ సేవనం, భాగవత సేవనం, వైష్ణవ సేవనం, ఇన్ని చేయాలంటే ఈజీ కాదు. అది మీరు అనుకున్నంత ఈజీ కానే కాదు. ఒక వారం రోజులు ఉండండి మా ఆశ్రమాల్లో, ఒక్కరోజు పారిపోతాం. ఏంట్రా బాబు మనకు ఎంత జైల్లో ఉంది అంతే. మనకు ఫ్రీగా ఎప్పుడు కావాలి అప్పుడు తిరగడాలు, ఎప్పటికప్పుడు చూసేయడాలు, ఎప్పుడు తిరగడాలు, జల్సా రాయిల్లా బతికేసావు. సడన్గా వచ్చేసి ఆశ్రమంలో వేస్తే ఎలా ఉంటాం? అక్కడ ఉండాలంటే శక్తి ఉండాలి. ఆ శక్తినిచ్చేదే బలరాముడు. అదే ఆది గురువు అని అంటాం. బలరాముడు ఏమంటాం? అదే చెప్తారు, నా ఆత్మ బలహీనతే లభ్యతే. బలం లేకుండా ఈ మార్గంలో ఉండలేరు. అంతే కదా. బలం లేకుండా నడవగలుగుతామా? ఎక్కడైనా వాకింగ్ చేయగలుగుతారా మీరు బలం లేకుండా? ఈ భక్తి మార్గం నడవాలన్నా బలం ఉండాలి, ఆధ్యాత్మిక బలం ఉండాలి. అది ఉన్నప్పుడు ఇవన్నీ కూడా ఇబ్బందులాగా అనపడవు. నిద్ర లేయడం అదేదో గొప్ప తపస్సులాగా అనిపించదు. మామూలుగా 3:30 లేచేస్తాం. అరే చలో పొద్దున్న లేస్తే నా స్వామిని తలుచుకుంటాం, అన్ని భాగవత లీలలన్నీ గుర్తుకొస్తాయి, నామం జపం చేస్తాం. తెలియకుండా ఒక రుచి వచ్చేస్తుంది భగవంతుడు. ప్రహ్లాదుడు అంటాడు కదా, స్వామి ఏందో ఈ ప్రేమ, నాకు ఆకర్షణ అర్థం కావట్లేదు, నువ్వు తప్ప నాకు లోపలికి ఏం పోవట్లేదే. మనకు అనిపిస్తుందా? మనకు ఆయన తప్ప అన్నీ పోతున్నాయి లోపలికి. మన మైండ్ ఎలా ఉంది? ఆయన తప్ప అన్నీ వింటాం. ఏంది ప్రభు ఎప్పుడు జపం జపం జపం, మాల 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 అని. కొద్దిగా ఏదైనా లైఫ్లో కొద్దిగా రసాలు ఉండాలనుకుంటాం మనం. చూడండి, ఇవన్నీ ఎందుకంటే ఆధ్యాత్మిక బలం లేదు కాబట్టి. అందుకే ఆది గురువు, గురుతత్వం అంటే బలరాముడు. కాబట్టి ఒక భక్తుడు ఎలా జీవించాలో, అంటే ఒక ఉన్నతమైన స్థితి రావడం గొప్ప విషయం కాదు. ఉన్నతమైన స్థితికి వెళ్ళినా కానీ ఉన్నతమైన ఆలోచనతో ఉండడం చాలా కష్టం. ఒక గొప్ప స్థితికి రావడం పెద్ద గొప్ప విషయం కాదు. గొప్ప స్థితికి వెళ్ళిన ఒక భక్తి భావంతో ఉండడం చాలా కష్టం.
హిరణ్యకశిపులో అదే కదా, ఆ స్థితికి వచ్చిన తర్వాత వాడే గొప్ప అనుకునేస్తాడు. అది బలరాముడు నేర్పిస్తాడంటే ఒక స్థితికి వచ్చినా మనం సేవకులమైన భావన, అది ఆ భావన ఉండాలి, ఆలోచన ఉండాలి. కాబట్టి మరి ఎలా ఒక భక్తుడు ఎలా ఉండాలి, ట్రైనింగ్ ఇచ్చేదే బలరాముడు, ఆది గురువులాగా. కాబట్టి అన్ని సంప్రదాయాల్లో గురుతత్వం అంతా, గురువులు వచ్చేదంతా బలరాముడు కృపతోనే. బలరాముడు లేకుండా గురువులే లేరు, గురుతత్వమే లేదు. గురువు అంటే ఏమిటి? జ్ఞానాన్ని ప్రసాదిస్తూ మనలో ఉన్న బలహీనతల్ని అధిగమించడానికి, దాటుకోవడానికి బలాన్నిస్తూ, మనకి సరైన మార్గం నడిపించే ఒక దారి చూపిస్తూ, మన కర్మని స్వీకరిస్తూ మోక్షాన్ని ప్రసాదించే బాధ్యత ఇదంతా కూడా గురువు స్థానం అనేది. ఆ గురువు స్థానం కూడా ఎలా చేస్తారు? ఎవరి బలంతో చేస్తారు? గురువులు కూడా బలం ఎలా వస్తుంది? బలరాముడి నుంచే వస్తుంది. కాబట్టి బలరాముడి చేతిలో 2 ఆయుధాలు ఉంటాయి. 2 ఆయుధాలు ఏమిటవి? నాగలి, ఇంకొక ఆయుధం ఏమిటి? గొడ్డలు కాదయ్యా, ఇంకొక ఆయుధం ఏమిటి? మన రాయలసీమ కదా, గొడ్డలో కుదురేవని. ఏసేవరా బాబు అంటే సినిమాల ప్రభావం ఎక్కువ ఇక్కడ రాయలసీమ. ఇంకొక ఆయుధం ఏమిటి? గద. నాగలి, గద, ఇది చాలా ముఖ్యం. 2 ఆయుధాలు కూడా. నాగలి ఎందుకు వాడతాం మనం? దున్నేదానికి వాడతాం. గద యుద్ధానికి వాడతాం. నాగలి దున్నేదానికి వాడతాం. అంటే మన హృదయంలో కూడా ఉన్న కల్మషాలు, రుగ్మతలు, కామ, క్రోధ, లోభాలు ఇవన్నీ తీసివేసి ఒక భక్తి బీజాలు వేసి దున్నే తత్వం బలరామ తత్వం. నాగలి ఎలా దున్నను ఉపయోగిస్తామో మనలో ఉన్న కల్మషాలన్నీ తీసివేయడానికి. దున్నితేనే కదా సారం అవుతుంది నేల, అంతేనా? దున్నకుండా డైరెక్ట్గా విత్తనాలు వేసామనుకోండి, మొలుస్తాయా? లేదు, సారం అవ్వాలి. కాబట్టి మన జీవితంలో భక్తి అనే బీజం వేసే తత్వం బలరామ తత్వం. ఎలా చేస్తారు? నాగలి ద్వారా. మన హృదయంలో ఎంతో కల్మషాలు ఉంటే అవన్నీ దున్నాలి. దున్నినప్పుడే అవన్నీ బయటకు పోవాలి. కాబట్టి నాగలి దానికి ప్రతీక. రెండవది ఏమిటి? గద. ఒక భక్తి మార్గంలో కూడా ఆటంకాలు వస్తాయి, కష్టాలు వస్తాయి. ఆ కష్టాలు, ఆటంకాలు దాటుకొని వెళ్ళడానికి ఎన్నో అవరోధాలు ఉంటాయి. ఆ కష్టాలు దాటుకునే శక్తి, అవన్నీ తీసివేసి, ఆ శత్రువులన్నీ తీసివేసే ఆయుధం గద, అంతేనా? కాబట్టి మన జీవితాల్లో భక్తి అని ఒక బీజం వేసేదే బలరాముడు. ఆ భక్తిలో ఒక విత్తనం వేస్తాం, విత్తనం మొలకెత్తడానికి వాతావరణం కరెక్ట్గా ఉండాలి కదా. దాని చుట్టూ పిచ్చి పిచ్చి మొక్కలు పెరిగిపోయాయి అనుకోండి, సరిగా పెరగదు అది, అంతేనా? దానికి కావాల్సినవన్నీ వేయాలి కదా. అది వేసుకున్న పంట కాపాడుకోవాలి కదా, అప్పుడే పైకి వెళ్తుంది పంట కూడా, మంచిగా వృద్ధిలోకి వస్తుంది. మన భక్తిలో రావడం కష్టమే. భక్తి మార్గంలో ఉండేటప్పుడు ఎన్నో కలప మొక్కలు వస్తూ ఉంటాయి, మధ్యలో వస్తూ ఉంటాయి, కోరికల రూపంలో వస్తాయి. కోరికలు మనిషికి నిజమైన శత్రువు మైండే. మన యుద్ధాలు చేయాలని అవసరంలే. గొప్ప యుద్ధాలు ఎవరితో చేయాలి? మనతోనే చేసుకోవాలి. యుద్ధాలు ఎవరితో చేయాలి? మన శత్రువు ఎవరు? మనమే. మనకేం బయట నుంచి వచ్చి రావాల్సిన అవసరంలే. మన శత్రువు మనమే. తన కోపమే, కాబట్టి మనలో ఉన్న కోరికలే మన శత్రువులు. కాబట్టి ప్రహ్లాదుడికి ఈజీ శత్రువు అంటే బయట ఉన్నాడు, మనకెక్కడ ఉన్నారు? వాళ్ళు ఏమైనా అంటే మనం వెళ్ళిపోతాం, అంతేనా? వాడిని జాగ్రత్తగా హ్యాండిల్ చేయాలి. వాళ్ళు లోపల వెళ్ళి గుండెల్లో బాదుకునేది మాత్రం వెళ్ళిపోతాడే వాడు కాదు. ఆ భక్తి మార్గంలో, ఆ భక్తి హరినామం ద్వారా ఆ వ్రతంలాగా చేసినప్పుడే బలరాముడు ఆ నాగలి, ఆ గద మనలో ఉన్న ఆ చెడు గుణాలన్నీ తీసివేస్తాడు. అందుకే బలరాముడు ఆది గురువు. చూడండి, బలరాముడు ఆయన ఎంత శక్తివంతుడంటే, కృష్ణుడు జాంబవతి విన్నారా? జాంబవతి ఎవరు?
చెప్పండి, తప్పైనా పర్లేదు. జాంబవంతుడి కూతురు. అది అద్భుతమైన లీల. శమంతకమలి అవసరం ఎప్పుడైనా తర్వాత తెలుసుకుందాం మనం. జాంబవంతుడు కృష్ణుడు కొడుకు పేరు సాంబ. అతను దుర్యోధనుడి కూతుర్ని పెళ్లి చేసుకుంటాడు, తీసుకెళ్ళిపోతాడు. దుర్యోధనుడి కూతురు ఉంది. ఆ అమ్మాయి పేరు ఏమిటి? అమ్మాయి పేరు లక్ష్మణ. ఏం పేరు? లక్ష్మణ. సాంబ లక్ష్మణాన్ని తీసుకెళ్ళినప్పుడు కౌరవులందరూ కూడా కృష్ణుడు యదు వంశాన్ని నాశనం చేయాలని ప్లాన్ చేస్తారు. చూడండి, భగవంతుడు లేపాలనుకుంటాం మనం. కొద్ది శక్తి ఎక్కువ ఉంటే, అదే కదా, శక్తి ఎక్కువ ఉంటే ఏమంటాం, మనం చెప్పిన టైంకే దర్శనం ఓపెన్ చేయాల, మనం చెప్పిన టైంకి అభిషేకాలు జరగాల, మనం ఎప్పుడు ఫ్రీగా ఉంటాం అప్పుడే కీర్తనలు చేయాల. కొన్ని మంది డబ్బులు మదం ఎక్కువైనప్పుడు ఏమవుతుందంటే భగవంతుడి కైంకర్యాలు కూడా, సేవలు కూడా మన టైం ప్రకారం చేయాలనుకుంటాం. ఇలాంటి జరుగుతున్న సమాజంలో చూస్తుంటాం మనం. ఎలాగ మనిషి ఎలా తయారైపోతాడని. దుర్యోధనుడు అహంకారంతో కృష్ణుడు కూడా లేపేయాలనుకుంటాడు. వాడు ఎవరు కూడా కృష్ణుడు ఏదో లేపేసి అయిపోతులే ఏదో అనుకుంటాడు. వాడు కూడా కృష్ణుడు వచ్చినప్పుడు సంధి కుదర్చడానికి వచ్చినప్పుడు కృష్ణుడిని బంధించాలనుకుంటాడు కదా దుర్యోధనుడు. బంధించేసి లేపేద్దాం ఈ రోజు అనుకుంటాడు. కృష్ణుని బంధించగలుగుతామా? భగవంతుని బంధించగలుగుతామా? కాబట్టి విశ్వరూపం కురుక్షేత్రం చూపించే ముందే విశ్వరూపం స్వామి కురుసభలో చూపిస్తారు. బంధించలేడు దుర్యోధనుడు. కానీ ఆ టైంలో పాండవుల మీద కృష్ణుడు యదు వంశాన్ని నాశనం చేయాలనుకున్నప్పుడు బలరాముడు వెళ్తాడు. ఎందుకు ఇవన్నీ గొడవలంతా వద్దు అని. బలరాముడు వెళ్ళినప్పుడు దుర్యోధనుడు అందరూ కూడా చాలా పౌరుషంగా యుద్ధం చేయాలి, బలరాముడిపై యుద్ధంకి వెళ్తారు. చూడండి, సమస్త సృష్టి నడిపించే శక్తి బలరామతత్వం. ఆయన యుద్ధం చేయడం ఏంటి? ఎంత మూర్ఖత్వం కాకపోతే. ఆయన కోపం చేంజ్ చేస్తారని నాగలి ఉంది కదా, ఆ హస్తినాపురిని నాగలతో లాగేస్తాడు. అర్థమైందా? ఏంట్రా మీ తమాషాలు, పిచ్చి కూతులంతా కూడా అని కోపం వచ్చి వెళ్ళి నేను గంగానదిలో కలిపేస్తాం అంటుంటాం కదా మనం. కోపం వచ్చి అంటుంటాం, సముద్రంలో కలిపేస్తాను, నేను గంగలో కలిపేస్తానండి. ఆయన నిజంగానే చేశాడు అది. నాగలితో హస్తినాపురం ఒక చోటు, గంగానది ఎక్కడుంది, నాగలితో బలరాముడు లాగేస్తాడు గంగానది వరకు. ఏంద్రమ్మ నేను ఎక్కడ వెళ్ళిపోతున్నావు అనుకుంటారు అందరూ, కౌరవులు అందరూ. తెలుసుకుంటే బలరాముడు నాగలితో లాగేస్తున్నాడు, గంగానది కలిపేస్తున్నాడు అంటే అప్పుడు భయపడిపోయి బలరాముడు పాదాల మీద పడి వేడుకుంటాడు, స్వామి శరణు శరణు క్షమించు క్షమించు అని. చూడండి, సామాన్య అవతారం కాదు బలరామ అవతారం. అందుకే అప్పుడు దుర్యోధనలో కొద్ది బుద్ధి మార్చి, అంటే వాడికి ఏంటంటే సామా భేద దండ అంటాం. కొంతమంది మాటలతో వింటారు, కొంతమంది ఉపదేశాలతో వింటారు, కొంతమంది పడితే కానీ వినరు. కలియుగంలో ఎక్కువ పడే వాళ్ళకి ఎక్కువ కావాలండి, వాళ్ళు ఎక్కువ దండ, సామ భేద దండ. చాణక్యుడు అంటాడు, కొంత మూర్ఖుల్ని మార్చడానికి సామాభేదాలు పనికిరావయ్యా, మంచి మారునైనా అని వాడు మారుతాడా? బిడ్డను కూడా చిన్నపిల్లల్ని నువ్వు మారురా అంటే మారిపోతాడు వాడు. చాణక్యుడు చిన్నప్పుడు దండ ఉపయోగించాల్సిందే. అందుకే దెబ్బలు బాగా చిన్నప్పుడు తిన్న పిల్లలు వృద్ధులకు బాగా వచ్చారు. ఆ దెబ్బలు అనేది మళ్ళీ రాక్షసులా కొట్టేయకూడదు వాళ్ళని. అర్థం దొరికారా వీడు అనేసి కక్ష తీసుకోకూడదు పిల్లలపైన. అంటే దండన ఎందుకంటే ఒక భయం రావడానికి, కానీ దాన్ని మనం ఉపయోగించి పిల్లల్ని మళ్ళీ దంచేయకూడదు. కానీ ముందు చూడండి ఆ దండన ఉండేది. దుర్యోధనలో అది వినిన తర్వాత వాళ్ళకు మార్పు వచ్చి వెంటనే బలరాముడు భగవంతుడే అని ఒక భావం వచ్చింది చూసి. అప్పుడు సాంబ లక్ష్మణి పెళ్లి చేసి పంపిస్తాడు అతనే. ఇది బలరాముడు లీల. బలరాముడికి కూడా చూడండి ఎలా భగవంతుడికి సేవ చేయాలనుకున్నప్పుడు కురుక్షేత్ర సంగ్రామం జరిగేటప్పుడు కూడా దుర్యోధనుడు వెళ్తాడు బలరాముడి దగ్గరికి, నాకు మీరు సహాయం చేయాలి. దుర్యోధనుడు ఎవరిని వదిలిపెట్టలే, కృష్ణుడు వదిలిపెట్టలే. విన్నారు కదా స్టోరీ అంతా మీరు. దుర్యోధనుడు ఎవరిని వదిలిపెట్టలేదు, కృష్ణుడి దగ్గర వెళ్తాడు, నాకు నువ్వు సహాయం చేయాలి, నేను అధర్మం వైపు వెళ్తున్నా, అధర్మం గెలవాలి, నాకు సహాయం చేయి. అలాగే చేస్తున్నావు. దొంగ కూడా ఏమనుకుంటాడు, స్వామి దొంగతనం చేయాలి, నాకు సహాయం చేయి. అవునా కదా? కొంతమంది దొంగలు పూజ కూడా చేస్తారు.
అర్థమైందా? దొంగతనం బాగా జరగాలి అని, ఎవరు పట్టుకోకుండా తప్పించుకోవాలి అని. కరెక్టా కదా? అంటే ఒక తప్పుడు పని చేసేటప్పుడు కూడా ఆ తప్పుడు పని కరెక్ట్గా చేయాలి అని, అధర్మాలు కూడా చాలా ధర్మబద్ధంగా చేయాలని. దొంగలు దొంగిలించిన తర్వాత ఆ వస్తువుని న్యాయంగా పంచుకోవాలనుకుంటారు మళ్ళీ. అంతేనా? ఇద్దరు దొంగలు అనుకోండి, ఇద్దరు సమానంగా న్యాయంగా పంచుకో, చేసేదేమో అన్యాయం, దాంట్లో న్యాయం వెతుకుతారు. ఇది కలియుగం ఎలా ఉంటుందంటే చేసే పనులు అధర్మం, దాంట్లో ధర్మంగా చేయాలనుకోండి, ఇది మూర్ఖత్వం అండి. దుర్యోధనుడు అలాంటి మూర్ఖుడు, చేసేది అధర్మమే, సాక్షాత్ ధర్మానికి ప్రతిరూప భగవంతుడు, ఆయన్నే కోరుకుంటాడు, నాకు కూడా అధర్మం గెలిచే విధంగా చేయి స్వామి అని. అంతేనా? ఇది సమాజంలో మనం చూసేదంతా కూడా. కానీ బలరాముడు ఎప్పుడైతే కృష్ణుడు యుద్ధం చేస్తున్నారో పాండవుల వైపు, అంటే సహాయం చేస్తున్నారో, బలరాముని యుద్ధం చేయను, యుద్ధంలో నేను పాల్గొనను, కృష్ణుడి మాటకి ఎప్పుడు జవదాటలేదు ఆయన. అంటే మనం అన్న అని అంటాం, అది ఈ లీలలో ద్వాపరయుగంలో ఆయన ముందు వచ్చారు కాబట్టి అలా అని చెప్పి కృష్ణుడు దాని ముందుకు లేడా? అర్థమవుతుందా? కృష్ణుడు ఎప్పుడు ఉన్నాడు కదా, ఆ లీల కోసం బలరాముడు ముందుకు వచ్చాడు ఆ గర్భంలోకి, అంతే. అలా అంత మాత్రాన ఆయన భగవంతుడు అన్న అని కాదు. కానీ ద్వాపరయుగంలో ముందు వచ్చాడు కాబట్టి ఒక అన్న భావన ఏమిటంటే ఒక తల్లిలాగా, అన్న అంటే తల్లి తండ్రిలాగా కదా, కృష్ణుడిని కంటికి రెప్పలా కాపాడే ఒక బాధ్యత బలరాముడిది. ఎలాగైతే నంద మహారాజు దేవకి వసుదేవుడు ఎలాగైతే కృష్ణుడిని ఎప్పుడు బిడ్డలాగా చూస్తారు, బలరాముడు భావన ఎలా అంటే కృష్ణుడిని ఒక బిడ్డలాగా కాపాడే గుణం బలరాముడిలో ఉంటుంది. చూడండి, అందుకే ఆయన ముందు వచ్చారు. కృష్ణుడి కంటే అవతారణ ముందు జరిగింది, అనంత మాత్రాన కృష్ణుడు ముందు లేనట్టు కాదు. కాబట్టి ఇక్కడ మనకు జరిగేది ఏమిటి? బలరాముడు ఎంత సేవ చేస్తున్నారు. మహాభారతంలో కృష్ణుడికి ఆపోజిట్గా కూడా వెళ్ళలేదు బలరాముడు. కృష్ణుడు మాట కోసం చూడండి, ఎలా భగవంతుడిని ఆయన ఆపోజిట్ ఎలా వెళ్తాను నేను? చూడు, ఈ భావన ముఖ్యం. భగవంతుడు ఉన్నప్పుడు నేను ఆపోజిట్గా ఎలా వెళ్తాను? వెళ్ళని స్వామిని ఎలా చెప్తే అలాగా అని బలరాముడు తీర్థయాత్రకు వెళ్ళిపోతాడు. కురుక్షేత్ర సంఘం జరిగే 18 రోజులు ఆయన ఉండరు ఇక్కడ. చూడండి, లాస్ట్లో వస్తారు. ఎవరికి? దుర్యోధనుడి యుద్ధంలోనా? దుర్యోధనుని కూడా ధనుని విద్య నేర్పిస్తారు బలరాముడు. ఇక్కడ మనం నేర్చుకోవాల్సింది ఏమిటంటే బలరాముడు అంత ఉన్నా కానీ సేవాభావంతోనే భగవంతుడు ఏం చెబితే అదే చేసేవాళ్ళు, మనసును గ్రహించేవాళ్ళు కూడా. దుర్యోధనుడు భీముడు యుద్ధం జరిగేటప్పుడు కూడా ఇది కరెక్ట్ కాదేమో కృష్ణ అని అంటాడు. కృష్ణ, ఓ నువ్వు చెబుతున్నావా అని, ఏది చేసింది దుర్యోధనుడు ఏది కరెక్ట్గా చేశాడని అది చెప్తున్నాం కదా. ఇప్పుడు దొంగలు తప్పుడు పనుల్లో నిజాన్ని వెతుక్కుంటే ఎలాగా? దుర్యోధనుడు చేసిన ప్రతి పని అధర్మమే కదా. ఇప్పుడు అధర్మం చెప్పడానికి ఎక్కడ హక్కు ఉంది అతనికి? అదే కృష్ణుడు ఈ మాటలు చెప్తారనమాట. ఒక యుద్ధ విద్యలో చేసేటప్పుడు, శత్రువుని జయించేటప్పుడు కొన్ని సార్లు అతను చేసిన ముందు పనులు, కర్ణుడు ఎన్ని ఘోరాలు చేస్తారో మనం తెలుసుకున్నాం అంతా కూడా. దుర్యోధనుడు ఎన్ని ఘోరాలు చేస్తుంటాడు మహాభారతం చూసామంటే. అంత ఘోరాలు చేసిన ఇప్పుడు ధర్మం గురించి మాట్లాడితే ఎలాగా? అంటే మన వైపు వచ్చినప్పుడు ధర్మం, మనం వేరే వాళ్ళని మనం ఇబ్బంది పెట్టేటప్పుడు ధర్మం గుర్తుకు రాదు. కాబట్టి కృష్ణుడు ఆ మాటలతో వెంటనే బలరాముడు ఇంక ఏం మాట్లాడకుండా వెళ్ళిపోతాడు ఇంకా లేచి. ఎందుకంటే భగవంతుడికి మనం ఏం చెప్తాం ధర్మం గురించి? ధర్మం తు సాక్షాత్ భగవత్ ప్రణీతం. భగవంతుడు ఏది మాట్లాడితే అది ధర్మమే, ఇంక వేరే ధర్మం కాదు. అంటే భగవంతుడు మాట్లాడేది వేరు, ఆయన శాస్త్రాలు వేరని కాదు, ఆయన మాట్లాడేదే ధర్మం. అన్ని ఆలోచిస్తారు భగవంతుడు మాట్లాడేటప్పుడు కూడా. ఇట్లా బలరాముడు కృష్ణుడికి ఎంత సేవ చేస్తారు. సుమిష్టి వైకుంఠాన్ని నడిపించే శక్తితో పాటు కూడా ఈ లోకాల్లో కూడా ఉన్నప్పుడు కూడా ధేనుకాసుర, ప్రలంబాసుర, కృష్ణుడు వృందావనంలో ఉన్నప్పుడు కొన్ని రాక్షసులు వస్తారు కృష్ణ చంపడానికి, అవన్నీ కూడా బలరాముడు సేవ చేస్తారు, చంపేస్తారు. బలరాముడు పెళ్ళి కూడా అద్భుతంగా జరుగుతుంది. ఎందుకంటే బలరాముడు ఉన్నది ఏ యుగంలో? ద్వాపర యుగంలో. రైవత అనే ఒక భక్తుడు ఉండేవాడు. అతని కూతురు పేరు రేవతి. పేరేమిటి? రేవతి.
అతను వాళ్ళ కూతురికి పెళ్లి చేయాలి అనుకున్నప్పుడు సరైన భర్త లేడే, దొరకట్లేదని బ్రహ్మదేవుని అడుగుదామని బ్రహ్మలోకానికి వెళ్తాడు ఆయన. కొన్ని క్షణాలు అంతే, బ్రహ్మదేవుడితో మాట్లాడే సమయంలోనే ఇక్కడ కొన్ని యుగాలు వెళ్ళిపోయి ఉంటాయి. అంతే కదా, సహస్రయుగ పర్యాంతం. బ్రహ్మకి 12 గంటలు అంటే ఇక్కడ 1000 సత్యయుగాలు, త్రేతాయుగాలు, ద్వాపర యుగాలు, కలియుగాలు, 1000 యుగాలు అయిపోయి ఉంటాయి. అది బ్రహ్మదేవుడికి 12 గంటలు సమానం. ఆడ కొన్ని నిమిషాలు ఉంటే ఇక్కడ కొన్ని యుగాలు వెళ్ళిపోయి ఉంటాయి. ఆయన వచ్చే కొద్దికి వాళ్ళ వంశాలు ఎవరు ఉండరు, అందరూ వెళ్ళిపోయి ఉంటారు. ఏంటిది మన ఎవరు కనపడట్లేదు, మన వాళ్ళు ఎవరు? అప్పుడు ఆయన వచ్చిన యుగం ద్వాపర యుగం. వాళ్ళ అమ్మాయి చూస్తే హైట్ ఉంటుంది. వాళ్ళంతా ముందు యుగంలో మనుషులు కదా, సత్యయుగ మనుషులు చాలా హైట్ ఉండేవాళ్ళు. మనమంతా కలియుగం నెల్లిపుట్లంతా 6 అడుగులు అంటే అసలు చాలా ఆజానుభావం అంటారు. 6 అడుగులు అంటే అంతేనా? 6 అడుగులు అంటే అబ్బా చాలా పెద్ద హైట్ లాగా ఫీల్ అవుతాం మనం ఇప్పుడు. ఇక ఫ్యూచర్లో ఏమవుతాం, భవిష్యత్తు ఇంత హైట్ వస్తామంట. ఒక బొట్టన వేలు హైటే భవిష్యత్తులో. ఇప్పుడే మనం 5 అడుగులు వచ్చేస్తాం. ఇంకా రాను రాను కలియుగంలో ఆయుష్ తగ్గిపోతుంది, శక్తి తగ్గిపోతుంది, హైటు తగ్గిపోతుంది, గుణాలు ఎప్పుడో తగ్గిపోయాయి మనకు. గుణాలు ఎప్పుడో సగం వెళ్ళిపోయాయి. ఇప్పటికే ఏదో పోరాడుతున్నాం ఆ గుణాలు పట్టుకుందాం అని. అలాగే భవిష్యత్తు ఇంకా భయంకరంగా ఉంటుంది, అన్నీ తగ్గిపోతాయి భవిష్యత్తు అంతా కూడా. ఇక్కడ రేవతి వచ్చినప్పటికీ ఆవిడ హైట్ చాలా హైట్ ఉంది. ఎవరికి చేయాలంటే ఇప్పుడు బ్రహ్మదేవుడు అంటాడు, అక్కడ బలరాముడు భగవంతుడే సాక్షాత్ అవతరించారు, బలరాముడికి ఇచ్చి పెళ్లి చేయవయ్యా, బలరాముడు ఒకటే భరించగలుగుతాడు ఈ శక్తిని అంటాడు. బలరాముడికి వెళ్తారు, ఇట్లా బ్రహ్మదేవుడు పంపించారండి, మా అమ్మాయిని పెళ్లి చేసుకోండి రేవతి నుండి. ఆ అమ్మాయి ఎంత పొడుగుంటుంది. బలరామే అంటే ద్వాపరయుగంలో హైట్ ఎంత అంటే మినిమం 20 feet 30 feet ఉండేవాళ్ళు హైట్. ద్వాపరయుగంలో హైట్ ఎంత 20-35 feet ఉండేవాళ్ళు హైట్. చాలా హైట్ ఉండేవాళ్ళు. మనకు ఒక 5-6 రెట్ల హైట్ ఉండేవాళ్ళు. స్వామి పాదం కూడా ఎంత ఉంటుంది చూసారా లేదా మీరు? స్వామి పాదాలు చూసారు ఎప్పుడైనా మీరు? ఒక చైతన్యవపురం పాదం ఉంటుంది, అక్కడ ముద్ర చూసి ఎంత ఉంటుంది పాదం. భగవంతుడి పాదం కూడా ఎంత హైట్ ఉంటారు చూడండి. ఆజానుభావం అంటే అది మనమే ఆజానుభావం. కొంత వెయిట్లు ఎత్తలేదు, ఏమి ఎత్తలేదు. అప్పుడు చూడండి అవతారణ అలా ఉండేది. బలరాముడు చూసి నా అమ్మాయి ఎంత హైట్ ఉంటుంది రేవతి, ఏందిరా బాబు ఇది చూడండి. అప్పట్లో కూడా హైట్ ప్రాబ్లమే. ఇప్పుడు కూడా ముందేం చూస్తాం, అమ్మాయి నాకన్నా హైట్ తక్కువ ఉండాలి, కొద్దిగా 1 ఇంచ్ తక్కువ ఉండాలి అని చూస్తుంటాం. హైట్ తక్కువ ఉండొచ్చు కానీ గుణాలు ఎక్కువ ఉండాలి. పెళ్ళి నిలబడాలంటే పెళ్ళి బంధాలు ఏముండాలి, ఇద్దరిలో గుణాలు ఉండాలి. మనం ఎంత గొప్పగా పెళ్ళిలో చేశారు ముఖ్యం కాదు, ఆ గుణాలు లేకపోతే పెళ్ళి ఎక్కువ నిలబడదు. మంచిగా 2 తప్పట్లు కూడా తినేసి పోతా ఉంటారు మనుషులు. తర్వాత బాధపడాల్సింది ఎవరు? అమ్మాయి అబ్బాయే కదా. కాబట్టి గుణాలు ఎక్కువగా ఉండాలి. హైట్ తక్కువైనా పర్లేదు, ఎక్కువైనా పర్లేదు. ఇక్కడ ఏమవుతుంది, బలరాముడు నాగలు తీసుకుంటాడు. నాగలితో రేవతి తలవని పెడతాడు నాగల్ని. ఇలా అంటాడు అంతే, ఆమె లాగా తగ్గిపోద్ది. బలరాముడు కొద్ది తక్కువ వచ్చి నిలిచిపోతుంది. అప్పుడు పెళ్లి చేసుకుంటాడు. అర్థమైందా? ఇలాగా రేవతిని పెళ్లి చేసుకుంటాడు బలరాముడు. కానీ మనం ఇవన్నీ చూస్తే అంతా కూడా ఒక కృష్ణుడు అంటే బలరాముడు వెళ్తుంటే కూడా వృందావన చెట్లు కూడా బలరాముడిని తాకాలి అని చెట్లు నమస్కరిస్తాయి బలరాముడిని. చూడండి, ప్రభుపాదులు చెప్తారు ఎప్పుడు కూడా ఆచార్యులు, ఒక గురుతత్వం, ఒక గురువు మనకి ఎంత జ్ఞానం ఇస్తున్నారు, మనకు ప్రభుపాదుల వారు ఎంత ఆచార్యులు మన కోసం భక్తి, ఒక సంస్థ, భక్తి మూమెంట్, ఈ భగవద్గీత, ఈ తత్వం, ఈ జ్ఞానం, ఈ ప్రచారాలు, ఇవన్నీ శక్తి నడిపించే శక్తి, ఒక టెంపుల్ నడిపించే శక్తి బలరామ శక్తి. ఆ బలరాముడు కృష్ణుడికి సేవ చేస్తాడు ఒక గోపీలాగా కూడా వృందావనంలో. చూడండి, ఇన్ని విశ్వాలు వైకుంఠాలు సేవ చేస్తూ కూడా అనంతశేషుల్లాగా ఆయన స్వామిని పైన పెట్టుకున్న విశ్వాలన్నీ కూడా అనంతశేషు తలపైన ఉంటాయి. విశ్వాలన్నీ కూడా మరి ఇవన్నీ విశ్వాలు భరించేదంతా అనంతశేషుడే. కానీ బృందావనంలో అనంగ మంజరి అని గోపీలాగా శరీరం తీసుకుంటారు బలరాముడు. ఏం పేరు? అనంగ మంజరి. బలరాముడే ఒక గోపీలాగా అయిపోతాడు కృష్ణుడి సేవ చేయాలి అని. చూడండి, ఆయనే గోపి అయిపోతాడు, ఆయనే అనంతశేషుడు అయిపోతాడు, ఆయనే లక్ష్మణుడు అయిపోతాడు. లక్ష్మణుడు చూడండి 14 సంవత్సరాలు వనవాసంలో
నిద్రపోకుండా, నీరు తాగకుండా, ఆహారం తీసుకోకుండా 14 సంవత్సరాలు ఉపవాసం ఉంటారు లక్ష్మణుడు. రాత్రి నిద్ర కూడా ఉండదు ఆయనకి. 14 సంవత్సరాలు ఒకటే రామసేవ తప్ప సీతాదేవిని ఏ రోజు ఆయన కళ్ళల్లో సీతాదేవి ఎలా ఉంటుందో కూడా తెలియదు లక్ష్మణుడికి. సీతాదేవి పాదాలు తప్ప ఎప్పుడూ సీతాదేవి ఫేస్ను చూడాల లక్ష్మణుడు. అడుగుతారు రామచంద్రుడు, సీతాదేవి ఎలా ఉంది అంటే, స్వామిని ఎప్పుడైనా చూసుంటే కదా ఆమెని. రావణుడు కిడ్నాప్ చేసినప్పుడు ఒక ఆభరణాలు దొరుకుతాయి. ఆభరణాలు దొరికినప్పుడు హనుమంతుడికి దొరుకుతాయి ఆభరణాలు. ఇక లక్ష్మణుడికి ఆభరణం చూసినప్పుడు ఇది ఎవరిది లక్ష్మణ ఇది అంటే, సీతాదేవిది కమ్మలు ముక్కుపులని చూపిస్తారు. ఇదేమో నాకు తెలియదనేస్తాడు. గజ్జలు కాళ్ళు గజ్జలు, ఇది సీతాదేవిదే అంటాడు. ఎలా తెలుసు నీకు ఇది? అవి తెలియదు నాకు ఎలా తెలుసు అంటే, స్వామి నాకు సీతాదేవి పాదాలు తప్ప నేను ఎప్పుడు ఏమీ చూడలేదు. సీతాదేవి పాదం తప్ప నేను ఏది చూడలేదు. ఆ పాదాలకి తల్లి గజ్జలు వేసుకొని ఉన్నది. ఎన్ని అవమానాలు పడ్డా తెలుసా లక్ష్మణుడు? ఎన్నో అవమానాలు. సీతాదేవి అవమానిస్తుంది డైరెక్ట్గా ఆయన్ని. ఎప్పుడైతే మారీచుడు జింకలాగా వచ్చినప్పుడు లక్ష్మణుని కాపాడు, సీతాదేవిని రక్షణలో పెట్టి రాముల వారు వెళ్తారు ఆ బంగారు జింకను పట్టుకొని రావడానికి. లక్ష్మణ నువ్వేనా సీతాదేవిని కాపాడాలి, నేను వెళ్తున్నా అని వెళ్తారు. వెళ్ళినప్పుడు మారీచుడు ఏం చేస్తాడు? రాముల వారిలాగా అరుస్తాడు, ఏడుస్తాడు. సీత 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 కాపాడు, చనిపోతున్నాండి. మారీచుడు మిమిక్రీ చేస్తాడు. అది విని సీతాదేవి, అయ్యో రాముల వారు చనిపోతున్నారేమో, లక్ష్మణుని వెళ్ళడు. లక్ష్మణుడు ఏమంటే, తల్లి మోసపోవద్దు, నా రామచంద్రుడు చనిపోవడం ఏమిటి? చూడండి, ఒక గురువుకు తెలుసు భగవంతుడు చనిపోవడం ఉందా? భగవంతుడు చనిపోవడం ఏమిటి? ఆ తత్వం అంటే భగవంతుడు అంటేనే ఆయన శరీరం పంచభూత శరీరం కాదు. మనకి అది చెప్తున్నా, బేసిక్ అండర్స్టాండింగ్ మనలో లేదు. ఎవరిని వల్ల భగవంతుడు చేసేస్తాం మనం. కొన్ని మహిమలు కోరికలు తీరుస్తాడు భగవంతుడే. వాళ్ళ దండలు వేసి ఫోటోలు వేసి పైన పెట్టేస్తాం వాళ్ళని మనం. భగవంతుడు అంటేనే పంచభూత శరీరం ఉండదు, సచ్చిత్ ఆనంద శరీరం వాళ్ళ శరీరం. మామూలు ఈ దేహానికి జబ్బులు, ఈ దేహానికి చావు, ఈ దేహం కాలక్రమే నశించిపోతుంది. భగవంతుడి దేహం పంచభూత శరీరం కాదు, ఆధ్యాత్మిక సచ్చిత్ ఆనంద శరీరం. అది కాలానికి అతీతమైన శరీరం. కాబట్టి అది ఎముకలు, బ్లడ్, న్యూక్లియస్తో ఇది కాల ఆ శరీరం. అది దాని లోపల కట్ చేస్తే ఏం ఉండదు ఆధ్యాత్మిక శరీరం అంటే. దాని చావు ఎలా వస్తుంది చెప్పండి? చావు అంటే ఈ శరీరం వదిలేయడం చావు, ఈ శరీరం తీసుకోవడం పుట్టుక. ఆత్మ తీసుకోవడం పంచభూత శరీరాన్ని పుట్టుక, ఆత్మ శరీరం వదిలేయడం చావు. అంటే భగవంతుడికి ఆ పంచభూత శరీరమే ఉండదే, పుట్టుక చావు ఏమిటి ఆయనకి? ఇది లక్ష్మణుడికి అవగాహన ఉంటుంది. కాబట్టి రాముల వారిని చనిపోవడం ఏంటి తల్లి, మీరు భయపడద్దండి. లేదు నువ్వు నన్ను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావు కదా అంటుంది. చూడండి ఎలా ఉంటుంది, గుండె పగిలిపోతుంది లక్ష్మణుడికి. తల్లి ఎంత మాట అన్నావు, గుండె పగిలిపోతుంది. ఒక సైడ్ ఏమో భగవంతుడిచ్చిన ఉపదేశం, నువ్వు రాకూడదు అని. ఈ పక్కేమో తల్లి సీతాదేవి, తల్లి వదినమ్మ అంట, తల్లి లాంటిది, తల్లి ఆజ్ఞను వెళ్ళు అని. ఏం చేయాలి చూడండి ఎంత. మళ్ళీ వెళ్ళకపోయినందుకు ఎందుకు చూడండి ఇక్కడ, నువ్వు నన్ను అనుభవించాలనుకుంటున్నావు కదా లక్ష్మణ. అసలు రామాయణంలో లక్ష్మణుడు క్యారెక్టరు అద్భుతమైన క్యారెక్టర్. అది ఒక భక్తుడు అవమానాలు జరిగిన భగవంతుడి కోసం ఎన్ని భరిస్తారో. మన సీతాదేవిని పొగుడుతూ ఉంటాం. రామాయణంలో అన్సంగ్ హీరోస్ అంటే మనకు తెలియని హీరోలు ఇద్దరున్నారు రామాయణంలో. ఒకరు లక్ష్మణుడు, రెండోది భరతుడు. వాళ్ళ గుణాలు వింటుంటే మన కంట నీళ్ళు వస్తాయి, వాళ్ళ భక్తి భావాన్ని చూసి. లక్ష్మణుడు ఆ మాటలు గుండె పగిలిపోతాయి సీతాదేవి అంటున్న మాటలకి. అప్పుడు తన కర్తవ్యమే గుర్తుంటుంది, నాకు రాముల వారు ఇచ్చారు, వెళ్ళను. లక్ష్మణుడు ఎంత అవమానాలు భరించారంటే ఆ సమయంలో.
ఒక సైడ్ ఏడుస్తూ ఉంటారు, లోపల ఇది ఏం చేయాలి ఏం చేయాలి, ఎంత అవమానం చూడండి. తట్టుకోగలుగుతాం ఎవరైనా? వాళ్ళ కోసం అడవుల్లోకి వచ్చి నిద్రపోడకుండా తిండి తినకుండా రాత్రంతా వాళ్ళు కాపాడుతూ, ఏ క్రూర మృగాలు వస్తాయేమో, ఏ జంతువులు వచ్చి వాళ్ళు ఇబ్బంది పడతాయేమో, రాత్రుల్లో వాళ్ళు నిద్రపోవాలి, సీతారాములు నిద్రపోవాలి ఆయన కాపాలి చేస్తే సెక్యూరిటీ గార్డ్ లాగా రాత్రుల్లో ఉంటాడు. అందుకే రాత్రి నిద్రపోవాలి ఆయన. పొద్దున రాముల వారికి ఎప్పుడు ఏం కావాలో వాళ్ళకి కావాల్సిన ఆహారం ఏర్పాటు చేయడం, వాళ్ళకి కావాల్సిన నీరు సమకూర్చడం, వాళ్ళ సేవ, పొద్దున వాళ్ళంతా సేవ చేస్తూ ఉండేవాడు. ఇంత సేవ చేసే వ్యక్తికి ఇంత అవమానం, ఎంత గుండె పగిలిపోతుంది కదా. కానీ లక్ష్మణుడు అవన్నీ భరించి సేవ చేస్తారు. అది బలరాముడి యొక్క గుణం. అది అర్థమవుతుందా? కాబట్టి మనకు భక్తిలో మనకు ఇటువంటి ఆటంకాలు, అవమానాలు కొన్ని భరించి ముందుకు వెళ్ళాలంటే ఆ శక్తిని ఇవ్వాల్సింది లక్ష్మణుడే, బలరాముడే. కాబట్టి మనం కొన్ని నియమాలు పాటించాలన్నా, జూదం ఆడకుండా ఉండడం, నో నాన్ వెజిటేరియన్, ఏ జీవహింస చేయకుండా, మన ఆహారం కోసం జీవుని చంపరాకుండా, నో ఇలిసిట్ రిలేషన్షిప్స్, అంటే వేరే ఏ వ్యక్తులు, భార్యాభర్తల బంధం కాకుండా ఏ వ్యక్తులతో బంధాలు లేకుండా. తర్వాత 4వ నియమం ఏమిటి? నో ఆల్కహాల్, ఇలాంటి మందు ఇలాంటివి ఏం తాగకుండా. ఈ నియమాలన్నీ పాటించి ఏకాదశి వ్రతం, హరినామ జపం, ఎరగడ తరగ టీ కాఫీలు ఇవన్నీ చేయాలన్నా కూడా ఆ బలం ఇచ్చేదే బలరాముడు. అవమానాలు భరించే బలం ఇచ్చేది ఆయనే. భగవంతుడికి సేవ ఎలా చేయాలో నేర్పించే జ్ఞానం ఇచ్చేది ఆయనే. భగవంతుడికి ఎలా చేరుకోవాలా మోక్ష మార్గాన్ని చూపించేది ఆయనే. మోక్షాన్ని ఇచ్చేది ఆయనే. కర్మను తీసుకునేది ఆయనే. ఇప్పుడు కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అర్జున, నాకు నువ్వు శరణుందామంటే సర్వ పాపాలు నేను తీసుకునేస్తాడు. అర్జున ఎలా తీసుకుంటాడు? కృష్ణుడు బలరాముడు ద్వారా తీసుకుంటాడు. చూడండి, అదే సర్వ మోక్షాన్ని ఇచ్చేది ఎవరు? బలరాముడే. మన వైకుంఠం వెళ్ళిన తర్వాత, మోక్షం వచ్చిన తర్వాత కృష్ణుడికి ఎలా సేవ చేయాలో ట్రైనింగ్ ఇచ్చేది కూడా బలరాముడే. శాస్త్రాలు చెబుతాయి, వైకుంఠం వెళ్ళిన తర్వాత జీవుడు వైకుంఠంలో భగవంతుడికి ఎలా నడుచుకోవాలి. ఒక కంపెనీ జాయిన్ అనుకోండి, ఆన్బోర్డింగ్ అంటారు. మీరు కంపెనీ జాయిన్ అయితే ఆ కంపెనీ ఆన్బోర్డింగ్, ఆ కంపెనీ గురించి ఏమిటి, ఆ కంపెనీ రూల్స్ ఏమిటి, మీరు ఎలా ఉండాలి, ఒక ప్రజెంటేషన్ మొత్తం మీకు నేర్పిస్తారు. కంపెనీ కోడ్ ఆఫ్ కండక్ట్ ఎలా ఏమిటి, పాలసీలు ఏమిటి, మొత్తం మీకు ఒక అవేర్నెస్, దాని గురించి మీకు అవగాహన ఇస్తారు వాళ్ళంతా కూడా. కాబట్టి వైకుంఠం వెళ్ళిన తర్వాత మనం భగవంతుడితో ఎలా ఉండాలి, కృష్ణుడితో ఎలా ఉండాలి, ఎలా సేవ చేయాలి, ఎలా నడుచుకోవాలి, ఆ ట్రైనింగ్ ఇచ్చేదే బలరాముడు. అంతేందుకు గోపీలు కృష్ణుడితో ఎలా డ్యాన్స్ చేయాలో ఆ డ్యాన్స్ ట్రైనింగ్ ఇచ్చేదే బలరాముడు. అర్థమైందా? కృష్ణుడు డ్యాన్స్ ఎలా చేయండి, అలా డ్యాన్స్ ట్రైనింగ్ కూడా ఇస్తాడు బలరాముడు. అంటే చూడండి, గోపికలకి ట్రైనింగ్ ఇచ్చేది బలరాముడే. ఒక జీవుడు ఈ బంధాలు తప్పించుకొని వైకుంఠం వెళ్ళిన తర్వాత అక్కడ ఆ వైకుంఠంలో భగవంతుడు ఎలా సేవ నేర్పించేది బలరాముడే. ఈ లోకంలో భక్తి మార్గం అంటే ఏమిటి, భగవద్గీత, భాగవత్ తత్వం, ఆ జ్ఞానాన్ని మనం ప్రసాదించేది బలరాముడే. వ్యాసదేవుడు ఆయన శిష్యుల ద్వారా ఇన్ని వేదాలు, పురాణాలు, ఇతిహాసాలు మనకి ఇంత జ్ఞానం ఇచ్చింది బలరాముడి ద్వారానే. కొన్ని నియమాలు, భక్తి నియమాలు, భక్తి సంస్కృతి, భక్తి జ్ఞానం నేర్పించేది బలరాముడే. కాబట్టి బలరాముడు లేకుండా కృష్ణుడే లేడు, బలరాముడు లేకుండా భక్తే లేదు, బలరాముడు లేకుండా భగవద్గీత లేదు, భాగవతం లేదు, ఏ వైష్ణవ సాంప్రదాయ ఆచారులే లేరు బలరాముడు లేకుండా. కాబట్టి సమస్త జగత్తుని నడిపించే శక్తి బలరాముడు. కాబట్టి మన ఆయన గురించి చాలా తక్కువ తెలుసు మనకు. కానీ భక్తులు వెళ్ళినప్పుడు ఆయన గురించి శక్తి మనకు అర్థమవుతుందో. ఎందుకంటే ఆయన ఒక ద్వారం లాగా భగవంతుణ్ణి చేరుకుని ఒక మోక్ష ద్వారం బలరాముడు, ఆది గురువు బలరాముడు. కాబట్టి లక్ష్మణుడి రూపేణ ఎన్ని సేవలు చేశారో ఆయనే ఒక ఆచార్యులాగా వస్తారు బలరాముడు. ఆయన ఎవరు? శ్రీ సంప్రదాయ ఆచార్యులు, రామానుజ ఆచార్యులు. ఆయన కూడా బలరాముడు అంశ. రామానుజ ఆచార్యులు శ్రీరంగ క్షేత్రంలో వెళ్తే రామానుజ ఆచార్యులు శరీరం ఇప్పుడు కూడా ఉంటుంది. వైష్ణవిజాన్ని, ఈ వైష్ణవ సంప్రదాయ జ్ఞాన ప్రచారం చేసిన గొప్ప ఆచార్యుల్లో
రామానుజాచార్యులు ఒకరు. కాబట్టి ఒక గురువులాగా, ఒక భక్తుడులాగా, ఒక దాసుడులాగా, కృష్ణుడికి అన్నలాగా, ఒక వాత్సల్య భావంతో అప్పుడు కృష్ణుడిని మందలిస్తాడు కూడా. కృష్ణ, నువ్వు ఎక్కువ అల్లరి చేస్తున్నావు, నిన్ను కట్టేస్తాను కృష్ణ. నువ్వు మన్ను తింటున్నావు కృష్ణ, నేను అమ్మకెళ్ళి కంప్లైంట్ చేశాను కృష్ణ. ఆ భావం కృష్ణుడితో ఉంది. కృష్ణుడికి ఏమేం కావాలని ఏర్పాటు చేసేది బలరాముడే. కృష్ణుడు గోపికలతో డ్యాన్స్ చేయాలని ఏర్పాటు చేసేది బలరాముడే. కృష్ణుడు అవతారం ఈ లోకంలో జరగాలని ముందే వచ్చి గర్భనంత శుద్ధి చేసి ప్రకృతినంతా ఒక ఆధీనంలో పెట్టేది బలరాముడే. కాబట్టి బలరాముడు లేకుండా కృష్ణతత్వమే లేదు. గురువు లేకుండా భగవంతుడే లేడు. గురువుని భగవంతుడు ఇచ్చేదే గురువు కదా. అర్థమైందా? భగవంతుని ఇచ్చేదే గురువు. గురువు లేకుండా భగవంతుడు ఎలా ఉన్నాడు? గురువు లేకుండా మోక్షం ఎక్కడుంది? గురువు లేకుండా జ్ఞానం ఎక్కడుంది? ఆ గురుతత్వమే బలరాముడు. కాబట్టి మనం ఆయన్ని వేడుకొని, మనలో కూడా ఎన్నో బలహీన గుణాలు ఉంటాయి, అవన్నీ దాటుకొని ఆయన అనుగ్రహాన్ని వేడుకొని, ఆయన అనుగ్రహంతో ఈ జ్ఞానం భగవద్గీత బాగా అర్థం చేసుకొని భక్తి మార్గంలో నడిచే ఒక శక్తి మనకి ఇవ్వాలని కోరుకోవాలి. ఎందుకంటే ఆ శక్తి లేకుండా వైరాగ్యం, జ్ఞాన వైరాగ్యం ఉచ్యతే. జ్ఞానం లేని చోట వైరాగ్యం కూడా ఉండదు. వైరాగ్యం వచ్చే వైరాగ్యం మంకీ వైరాగ్యంలో ఫల్గు వైరాగ్యం అంటాం. మంకీ కూడా కోతికి వైరాగ్యం ఉంటుంది. ఒక కొమ్మ పైన వైరాగ్యం, ఈ కోతులంతా మనకు వద్దు అంటుంది. ఇంకో కొమ్మ మీద దూకుతానే మళ్ళీ వాళ్ళతో కలుసుకునేస్తుంది. ఈ వైరాగ్యం ఎంతసేపు? కొమ్మ నుంచి కొమ్మ దాటేంత వరకే వైరాగ్యం. కాబట్టి జ్ఞానం లేకుండా నిజమైన వైరాగ్యం మనిషిలో రాదు. ఆ జ్ఞానం ఇచ్చేదే బలరాముడు, వైరాగ్యం ఇచ్చేదే బలరాముడు. కాబట్టి మన సంస్థ నడుస్తుందంటే బలరామ యొక్క కృపతోనే. మన కృష్ణాష్టమి జరుపుకుంటున్నామంటే దానికి కావలసిన ఏర్పాట్లు వెనకాల మనం నడిపించే శక్తి బలరామ శక్తే. చూడండి, ఒక టెంపుల్ నడవాలన్నా దానికి కావాల్సిన ఫండ్స్ నుంచి ఏదైనా ఆయన కృప లేకుండా ఏది జరగదు. కాబట్టి హరే రామ హరే రామ 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 హరే. రామ రామ అంటే బలరాముడని అర్థం అక్కడ. కాబట్టి హరే కృష్ణ మంత్రంలో ఆయన కూడా ఉన్నారు. సమస్త వైకుంఠం నడిపించే శక్తి ఆయనే. ఇక్కడ భగవంతుడు ఎక్కడికైనా భగవంతుడు నీడలాగా వెళ్ళే వ్యక్తి బలరాముడు. కాబట్టి లక్ష్మణుడు మనం తలుచుకొని ఎంత 14 సంవత్సరాలు అంత సేవ చేసినప్పుడు మనం ఎంత 14 సంవత్సరాలు ఎంత నిష్టగా వ్రతంలాగా చేశారు ఆయన రాములు వారికి. నిద్ర లేకుండా, తిండి లేకుండా, నీరు లేకుండా. కాబట్టి మనలో కొద్దిపాటి సీరియస్నెస్ అంటే ఒక భక్తిలో ఒక నిజమైన రావాలి, రుచి రావాలంటే ఆయన వేడుకోవాలి మనం అందరం. ఓకేనా? అందువల్ల ఈరోజు మనం బలరాముడిని వేడుకుందాం. సో ఒక మంత్రం ఉంది, ఆ మంత్రంతో ముగిచ్చేద్దాం. బలరాముడిని, ఇది బలరామ ప్రణామ మంత్రం. సో అట్లీస్ట్ మనం ఒక భగవంతుడికి చూడండి, ఒక అన్నలాగా, ఒక గురువులాగా వైకుంఠ శక్తిని నడిపించి సమస్త జగత్తుని నడిపించి, కాబట్టి అది మనం బలరాముడిని నామస్మరణ చేద్దాము. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే. నిత్యానంద కూడా బలరాముడే. మనం చూసామంటే లక్ష్మణుడే కాదు, అనంతచేషుడే కాదు, మన ద్వారకా మథురా నగరాల్లో కూడా కృష్ణుడికి ఏదన్నా ఒక డౌట్ వచ్చినా కానీ, భగవంతుడి డౌట్లు ఏమిటి అనుకోవచ్చు మనం, కానీ ఆయన ఈ లోకానికి వచ్చినప్పుడు కొన్ని నియమాలు ఆయన ఫాలో అయ్యేవాళ్ళు. ఉద్ధవని అడుగుతారు, ఉద్ధవాది కరెక్టా? మనం ఎప్పుడు మన సొంత తెలివితేటని ఎక్కువ నమ్మేయకూడదు. ఒక్కడ తప్పు చేయొచ్చు, 10 మంది కలిసి తప్పు చేయడం కష్టం, 10 మంది బుద్ధి కలిసి తప్పు చేయడం కష్టం. కాబట్టి కృష్ణుడు కూడా బలరాముడి యొక్క సలహాలు తీసుకునేవారు. చూడండి, అందరూ చెప్పండి, నమస్తే హలధా అఘ్రామ, నమస్తే ముషలాయుధ, నమస్తే రేవతి కాంత, నమస్తే భక్తవత్సల, నమస్తే బలీనం శ్రేష్ఠ, నమస్తే ధరణీధర.
ప్రలంభారే నమస్తేస్తు త్రాహి మాం కృష్ణ పూర్వజ. ఇది బలరాముడి యొక్క ప్రణామ మంత్రం. కృష్ణ పూర్వజ, కృష్ణుడి కన్నా పెద్దవాడు నువ్వే. హలాయుధం, నాగలి ఆయుధంగా ధరించినవాడా. ధరణీధర అంటాం, చెప్పాం కదా. వరాహస్వామి రూపమైన ఆ ధరణి భూదేవిని పైకి తీస్తున్న ఆ వరాహస్వామి అవతారం, కూర్మ అవతారం, ఈ అవతారాలన్నీ వచ్చింది బలరాముడి నుంచి. అదే అంటున్నాను ఇక్కడ చూడండి. ముసలాయుధ రేవతీ కాంత, ఆ రేవతీదేవికి కాంత భర్త నువ్వే. భక్తవత్సల చూడండి. కాబట్టి సమస్త సృష్టిని జ్ఞానాన్ని ప్రసాదించే గురువు లేకుండా భగవంత తత్వమే లేదు. కాబట్టి ఆయన మనం స్మరించుకో.